ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ పరిధిలో ఎటువంటి అక్రమ కట్టడాలు ఉన్నా వెంటనే కూల్చివేస్తామని అర్బన్ తహసీల్దార్ ఝాన్సీరామ్ నాయక్ హెచ్చరించారు. గురువారం మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని క్రిస్టియన్ పల్లి వార్డు నెంబర్ 10లో సర్వే నంబర్ 523 అక్రమంగా నిర్మించిన దాదాపు 75 గృహాలను బుధవారం కూల్చివేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దని, అర్హులైతే వెంటనే తమ వద్దకు వచ్చే అప్లికేషన్ పెట్టుకోవాలని ఆయన కోరారు. క్రిస్టియన్ పల్లిలో మరికొన్ని నివాసాలు అక్రమంగా ఉన్నాయని, వాటిని కూడా త్వరలో కూల్చివేస్తామని ఆయన తెలిపారు. అంతేకాక మహబూబ్ నగర్ అర్బన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల్లో, శిఖం భూముల్లో అనుమతులు లేకుండా ఎవరైనా గృహ నివాసాలు నిర్మిస్తే కఠిన చర్యలు తప్పవని, కొల్లగొడతామని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా సర్వే నెంబర్ 25 ఎస్వీఎస్ గుట్ట వద్ద అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటిని గుర్తించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ తహసీల్దార్ ఝాన్సీరామ్ నాయక్, డిప్యూటీ తహసీల్దార్ దేవేందర్, ఆర్ఐలు సుదర్శన్ రెడ్డి, నర్సింగ్ తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. క్రిస్టియన్పల్లి గ్రామంలో 523 సర్వే నంబర్లో 83 ఎకరాల 28 గుంటలు ప్రభుత్వ భూమి ఉంది. అట్టి భూమిలో ఇతర అవసరాలు, ప్రభుత్వ అవసరాలకి అలాట్మెంట్ చేసిన తర్వాత మనకు 3 ఎకరాల 30 గుంటల భూమి దాదాపుగా మనకు అందుబాటులో ఉంది. అట్టి ప్రభుత్వ భూమిలో అనేక మంది దాన్ని ఎంకరేజ్మెంట్ అవుతుందని అనేక సార్లు నాకు కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్లో పరిశీలన నిమిత్తం మా టీమ్స్ అందరూ, మా ఆఫీస్ టీం అందరూ కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడ దాదాపుగా ఒక 70 ఇళ్ళు, అంటే నా తాత్కాలిక నిర్మాణాలు, టెంపరీ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసి వాటిని అన్నిటి కూడా లాక్ వేసుకొని ఉండడం జరిగింది. వాటిని వెరిఫై చేసినాము. అక్కడ ఎవరు కూడా నివాసం కూడా ఉండట్లేరు. కాబట్టి దానికి నిన్న పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ ముగ్గురు కలిసి కోఆర్డినేట్స్ తోటి నైటు అక్కడ వంటిని కూడా డిమాలిష్ చేసడం జరిగింది. కావున ఉన్న అవసరం మీకు తెలియజేస్తున్నాం. 83.28 3 ఎకరాల 30 గుంటలు అంటే దాదాపుగా 3 ఎకరాల 30 గుంటలు మనకు ప్రభుత్వ భూమి మిగులుబాటు ఉంది. అక్కడ దాంట్లో ఈ ఎంకరేజ్మెంట్స్ అవుతున్నాయి అనేది మన కంప్లైంట్స్. వాటిని అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటి దాంట్లో కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు. వాటిని కూడా వెరిఫై చేసి నెక్స్ట్ వాటి మీద కూడా చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఏదైతే మనకు క్లియర్ కట్గా ఇది ఇల్లీగల్ అని మేము తేలిందో వాటికి 70 ఇళ్ళ దాకా, అంటే ఇల్లు కూడా కావు, జస్ట్ టెంపరీ స్ట్రక్చర్స్ తయారు చేశారు. అక్కడ ఎవరు కూడా నివాసం లేరు అక్కడలో. కాబట్టి వాటిని అన్నిటి కూడా నిన్న తొలగించడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఏదైతే మనం రిమూవ్ చేసామో అక్కడ ఏది కూడా పట్టా సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడ దగ్గర లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఈ 70 ఇండ్లు ఏదైతే మనం డిమాలిష్ చేశామో వాటికి ఎవరికి కూడా పట్టా సర్టిఫికేట్ ఇచ్చినట్టు లేదు. అవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే టీమ్స్ 2-3 సార్లు వెరిఫై చేసిన తర్వాత అక్కడ నివాసం ఉన్నారా లేదా, అవి టెంపరీ స్ట్రక్చర్స్ అని డిసైడ్ చేసుకున్న తర్వాత వాంటెడ్లీగా చేసిరని కంక్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే ఈ డిమాలిషన్ అనేది స్టార్ట్ చేసి. అయితే ఆ విషయం కూడా మా దృష్టికి వచ్చింది. కొంతమంది మాఫియా తయారు చేసుకొని వాళ్ళు అక్కడ మీరు కట్టుకోండి అని చెప్పి వాళ్ళతో కొంత డబ్బులు కూడా తీసుకొని వాళ్ళకు అమ్మడం లాంటివి చేస్తున్నారని కూడా మా దృష్టికి వచ్చింది. వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. వాళ్ళని కూడా ఎవరెవరు అనేది కూడా వెరిఫికేషన్ నడుస్తుంది. నేను ఇప్పుడు ఈ మీడియా ముఖంగా అందరికీ కూడా నేను కోరేది ఏంటంటే, ఈ ప్రజలు ఎవరైనా సరే ఇక్కడ ప్రభుత్వ భూమి కొంటున్నారు, అమ్ముతున్నారని వాళ్ళని సంప్రదించకుండా డైరెక్ట్గా అధికారులకు సంప్రదిస్తే దాని గురించి డీటెయిల్స్ మేము వాళ్ళకి చెప్తాము. ఇన్ కేస్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే ప్రభుత్వ పథకాలు ఎక్కడైనా వస్తే ఆ పథకాల్లో వాళ్ళకు ఎలిజిబిలిటీని బట్టి మేము కేటాయిస్తాం తప్ప ఇట్లాంటి మా దళారులను నమ్ముకొని ఇవన్నీ కొనడం, చేయడం అట్లాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. కాబట్టి డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది, వాళ్ళ శ్రమ కూడా వేస్ట్ అవుతుంది, వాళ్ళు బ్లేమ్ కూడా అవుతారు. కాబట్టి దయచేసి ఈ ముఖంగా నేను అందరికీ కూడా కోరేది ఏంటంటే, అక్కడ ఎవరు కూడా ఈ సర్వే నెంబరే కాదు, ఇక్కడ పక్కన 25 సర్వే 25 సర్వే నెంబర్ కూడా ఎనుగొండలో ఉంది. అట్లా ఇక్కడ కూడా ఇదే రకమైన కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి దాని మీద కూడా ఇదే చర్య తీసుకోబోతున్నాము.
దయచేసి నేను అందరికీ కూడా తెలిసేది ఏంటంటే మా అర్బన్ మండల పరిధిలో ఎక్కడ ప్రభుత్వ భూమిలో కూడా ఇలా కన్స్ట్రక్షన్ చేస్తే వాటిని అన్నిటి కూడా ఇదే మాదిరిగా చర్యలు తీసుకుంటాం. కాబట్టి దయచేసి ప్రజలందరికీ కోరేది ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వంలో ఎలాంటి కట్టడాలు చేయకుండా ఉంటే మంచిదని నేను కోరుతున్నాను. రెండు ప్రశ్నలు సార్. ఒకటేంటంటే వికలాంగుల కాలనీలో అంటే గవర్నమెంటే గతంలో వాళ్ళకు పట్టాలు ఇచ్చింది. పడతారు, ఇద్దరు వికలాంగులు ఉంటారు, వాళ్ళకి ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళు పెన్షన్ డబ్బులు జమ చేసుకొని ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నారు. వితౌట్ నోటీసు వాళ్ళకి కూల్చేసిండ్రు సార్. ఒకటి సార్. రెండో ప్రశ్న ఏంటంటే ఎంతసేపు మీరు గతంలో ఎంఆర్ ఆఫీస్ నుండి అంటే ఇప్పటికీ ఒక 6-7 సార్లు అర్ధరాత్రులు వెళ్ళి కూలగొట్టడం జరుగుతుంది వితౌట్ నోటీసులు ఇవ్వడం వల్ల. ఇంకోటి ఏంటంటే ఇక్కడైతే ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళను మీరు పట్టుకొని వాళ్ళని పూజ చేస్తున్నారు, వాళ్ళ సామాన్ బయట పడేస్తున్నారు. ఒకటి అంటే దీని వెనుక ఉన్న అసలు వ్యక్తులను మీరు ఎందుకు ఎంఆర్ ఆఫీసులు ఉపేక్షిస్తున్నారు? గతంలో ఇదే ఆఫీసులో పనిచేసే కొంతమంది అధికారుల సహకారం వల్లనే అక్కడ మాఫియా చెలరేగింది, ఈరోజు అంతా విశృంఖలంగా విజృంభించిందన్న విమర్శలు ఉన్నాయి సార్. వీటన్నిటి సమాధానం చెప్పండి. నేను అదే కోరుతున్నా, ఈ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కాంపిటీషన్ వాళ్ళ మీద డీటెయిల్ ఎంక్వైరీ చేసి మేము చేస్తున్నాం. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఆ పట్టా సర్టిఫికేట్ వాళ్ళే సృష్టిస్తున్నారు అనేదే మాకు కొద్దిగా సమాచారం ఉంది. మేము గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు కావు, వాళ్ళే తయారు చేసి ఇస్తున్నారనేదే అలిగేషన్ ఉంది. కాబట్టి అది కూడా వాళ్ళ మీద వేరే వెరిఫై చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఇప్పటికే మీరు ఏమైనా గుర్తించిన కొంతమంది అది ఆ ఫిగర్ ఇంకా రాలేదండి. మేము డీటెయిల్ వెరిఫై చేసిన తర్వాత దాని గురించి మేము మాట్లాడతాం. ఇప్పుడు అది దాని కొరకే డిస్మెంటల్ చేస్తే కొంత భయం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్ట్ చేసినాము. ఇప్పుడు డ్రైవ్ స్టార్ట్ చేసినాము కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ఏ సర్వే నెంబర్లో ప్రభుత్వ భూములు ఎక్కడ కట్టడాలు ఉన్నా కూడా ఇలాంటి చర్యలే స్టార్ట్ చేస్తాం. ఇక ఈ డబల్ బెడ్రూమ్ సంబంధించింది డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ దృష్టిలో ఉన్నది, అది అక్కడ పరిశీలనలో ఉంది. కాబట్టి అది ఇప్పుడు మనం అక్కడ నుంచి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద మేము మాట్లాడాలి. నేను అదే కోరుతున్నా, ప్రజలందరినీ కూడా అదే కోరుతున్నా. ఎలక్షన్ మూమెంట్లో ఉన్నప్పుడు ఇట్లాంటివి జరిగినాయి అనేది అయితే సమాచారం ఉంది. వాళ్ళ మీద ఎవరైనా లబ్ధిదారులు ఇట్లా చేస్తున్నారని ఒక కాంప్లైంట్ ఇస్తే దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. కంటిన్యూ అవుతుంది పక్క. ఈ సర్వే నెంబర్ గవర్నమెంట్ ఈ మండల పరిధిలో ఎక్కడ గవర్నమెంట్లో కన్స్ట్రక్షన్స్ జరిగినా కూడా ఇదే మాదిరి చర్యలు చేపడతాం. అది వేరు, ఇది వేరు. అది మనం దీనికి మనం ఇది చేయలేము. రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది, గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసేలో భాగంగానే ఇవన్నీ చర్యలు చేస్తాం. సర్వే నెంబర్ కూడా టోటల్ బౌండరీస్ ఫిక్స్ ఆఫ్ చేసేసి ఎంత బ్యాలెన్స్ ఉందో దానికి నేను కలెక్టర్ గారికి కూడా కోరుతాను. ఒకటి కొంత బడ్జెట్ కేటాయిస్తే దానికి ఫినిషింగ్ చేసేసి అక్కడ బోర్డులు కూడా పెట్టడానికి ఆ ప్రయత్నం త్వరలో స్టార్ట్ చేస్తానని మీకు కోరుతాను. మీరు ఇప్పుడు కాంప్లీట్ చేసేది కూడా పేదలే కాబట్టి ఆ పేదవాళ్ళని నేను మీడియా ముఖంగా అందరికీ కూడా కోరేది ఏంటంటే ఆ దళారుని ఎవరు కూడా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. మీకు ఏదైనా అవసరం ఉంది, మీరు వాస్తవంగా ఎలిజిబుల్ ఉన్నారు, మీకు హౌస్ సైడ్ కావాలి అని అప్లికేషన్ ఆధార పెడితే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కీమ్స్ ఏదైతే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో దాని ఎలిజిబిలిటీ ప్రకారంగా మేము ప్రపోజ్ పెడతాం, వాళ్ళకి మేము పట్టాలు ఇస్తాం. అంతేగాని దళారులను పెట్టుకొని వాళ్ళకి పైసలు ఇచ్చి అంతా వాళ్ళు మోసపోవద్దు అనేది నేను అందరికీ కోరుతున్నాను. ప్రభుత్వ జాగాలు వాళ్ళ తెరవడానికి రెవెన్యూ అధికారులు భయపడుతున్నారని నెక్స్ట్ నేను ఒకటే చెప్తున్నా, అక్కడ ఎంక్రోచ్మెంట్ చేసింది ఎవరు అనేది మాకు అనవసరం. ఎంక్రోచ్మెంట్ అయిందా లేదనే నిర్ధారణకు వచ్చిన తర్వాత దాని మీద చర్యలు ఎవరైనా సరే ఇదే చర్యలు ఉంటుంది. మన వాళ్ళు వీళ్ళు అనేది ఏముండదు, అట్లా ఉంటుంది. మా ఇదైతే ఉండదు. చట్టం ముందు అందరూ కూడా సమానం. అంటే మీరు అనేది డబుల్ బెడ్రూమ్ అంటున్నారా? సంబంధించిన ఫిగర్ మేము డీటెయిల్గా వెరిఫై చేసి మీకు ఆ ఫిగర్ చెప్పగలుగుతాము. కాకపోతే మాకు అక్కడ ఉన్న ఏరియాని మాత్రమే మేము డెమార్కేషన్ చేయడం జరిగింది. దాంట్లో ఏమేమి కేటగిరీస్ ఉన్నాయనేది మాత్రమే మీకు ఫిగర్ చెప్పింది. ఆ డీటెయిల్ కూడా మేము తీసుకున్న తర్వాత మీకు సమాచారం ఇస్తాం. టోటల్ ఎక్స్టెంట్ ప్రభుత్వ భూమి 523లో టెంపరీ స్ట్రక్చర్స్ అని క్లియర్ కనిపిస్తుంది మనకు, కాబట్టి వాటిని తీసేసినాం. ఇప్పుడు కొంతమంది వాళ్ళు నివాసం కూడా ఉన్నారు,
అది వాళ్ళకు జెన్యూనిటీ ఉందా లేదా వాళ్ళ పట్టా సర్టిఫికేట్ కూడా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు కూడా బోగస్ అని తేలితే వాళ్ళ కూడా ఇదే చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ.